రాష్ట్ర ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వీధి కుక్కల బెడద గురించి మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. వీధి కుక్కల బెడదని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ జంతు ప్రేమికులు ఏదో పిటిషన్లు వేశారనో లేకపోతే మరో కారణం చేతో వీధి కుక్కలను పట్టించుకోకపోవడం అనేది ప్రజలకి ఎంతగా ఇబ్బంది కలిగిస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. వీధి కుక్కలు పసిబిడ్డలను చంపుతుంటే ఆ తల్లిదండ్రులకి కలిగేటువంటి వేదనని కోర్టులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ జంతు ప్రేమికులు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వీధి కుక్కలు అనేవి విస్తారంగా పెరిగిపోతూ ఉన్నాయి. పగలపూట కూడా రోడ్ల మీద తిరగలేనటువంటి పరిస్థితి ఉందనేది వాస్తవం. పగలపూట కూడా మనం తెలియనటువంటి వీధికి, కొత్త వీధికి, మన ఉండేటువంటి ఊరిలోనే పక్క వీధికి ఏదైనా పని మీద నడిచి వెళితే కుక్కలు కరిచేటువంటి పరిస్థితి ఉంది. బైక్ మీద వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా కుక్కలు వెంట పడుతూ ఉన్నాయి. కారులో వెళ్ళేటప్పుడు కూడా వెంట పడుతున్నాయి. అయితే కారులో వెళ్ళే వాళ్ళకి ప్రమాదం లేదు, కానీ బైక్ మీద వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కుక్కల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వీధి కుక్కలని తప్పనిసరిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. చిన్నపిల్లలు ఇంటి దగ్గర నుంచి నడుచుకొని తల్లిదండ్రులు సహాయం లేకుండా ఒక్కళ్ళే స్కూల్కి వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ కుక్కల వల్ల. చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి ఉంది. మరి చిన్నపిల్లల బాల్యం కంటే, చిన్నపిల్లల ఆరోగ్యం కంటే, చిన్నపిల్లల యొక్క రక్షణ కంటే, చిన్నపిల్లల యొక్క ప్రాణాల కంటే కూడా కుక్కల ప్రాణాలు విలువైనవా అని నేను అడుగుతా ఉన్నా. మనిషికి హాని చేసేటువంటి దాన్ని దేన్నైనా సరే నిర్మూలించాల్సిన అవసరం ఉంది. మనిషి మనుగడే ముఖ్యం సృష్టిలో. మనిషి మనుగడకి హాని చేసే దేన్నైనా సరే మనం నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, పాములు, రైతులు అనేక మంది పాములు గారి చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది పొలాల్లో. దానికి కారణం ఏంటంటే పాములు పట్టడాన్ని నిషేధించారు. పాములు పట్టే వృత్తి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు. ఇవాళ పాములు పట్టడం లేదు. పాములు కూడా విస్తారంగా సీజన్ వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. వాటి వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగే అడవి మృగాలు, జంతువులని అడవుల్లో వేటాడడం అనేది పూర్వకాలం నుంచి ఉంది. రాజుల కాలం నుండి కూడా మన బాహుబలి సినిమాలో చూసాం. అడవి పందులు పంట పాడు చేస్తున్నాయండి, వచ్చి చంపమని చెప్పేసి ప్రజలు మొరపెట్టుకోవడం. అలాగే అడవుల్లో కూడా జంతువులు వాటి యొక్క సంతానోత్పత్తి వల్ల అధికంగా పెరిగిపోయి గ్రామాల మీద పడేటువంటి పరిస్థితి, మనుషుల్ని పశువుల్ని చంపేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని నిర్మూలించడం కోసమే రాజులు వేటకెళ్ళేవాళ్ళు. అలాగే అడవుల్లో ఉన్నటువంటి జంతువులను కూడా నిరోధించాల్సిన అవసరం, వేటాడాల్సినటువంటి అవసరం, ప్రజలకు హాని కలిగించేటువంటి జంతువులు యొక్క సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. పశువులు చంపబడుతున్నాయి, పంటలు నాశనం అవుతున్నాయి. ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవట్లే. గ్రామాల్లోనేమన్నా ఈ కుక్కల వల్ల పిల్లలు, ఎంతమంది పిల్లలండి, ఇప్పుడు ఒక పసిబిడ్డని కుక్క కరిచి ఆ పసిబిడ్డ కుక్కల చేత చంపబడితే ఆ తల్లిదండ్రులు కలిగేటువంటి వేదన ఏంటనేది ఒకసారి అర్థం చేసుకోవాలా. అంతేగాని వీధి కుక్కల ప్రాణాల కోసం పసిబిడ్డల యొక్క ప్రాణాలను బలిపెట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు.
నిజంగా జంతువుల మీద అంత ప్రేమ ఉంటే ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో, ఆదివారం వస్తే కొన్ని లక్షల సంఖ్యలో చంపబడుతున్నటువంటి, మాంసం కోసం చంపబడుతున్నటువంటి మేకలు, గొర్రెలు, ఇంకా గాడిదలు, అనేక రకాల పశువులు చంపబడతా ఉన్నాయి మాంసం కోసం. కోళ్ళు అయితే లెక్కే లేదు, లక్షల్లో చంపబడుతున్నాయి. మరి వీటన్నిటి మీద లేనటువంటి ప్రేమ కుక్కల మీదే ఎందుకుంది? మనిషికి ఉపయోగపడనటువంటి, మనిషికి హాని చేసేటువంటి దేన్నైనా కూడా నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా ఇవాళ ఈ వీడియో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మంగళగిరి టౌన్లోనే ఒక సోదరుడు నన్ను, అన్న ఇలా కుక్కలు పెరిగిపోతా ఉన్నాయి, దీని మీద కూడా మీరు మాట్లాడండి అని చెప్పేసి నన్ను కోరడం జరిగింది 2 రోజుల క్రితం. అయితే నాకు నిన్న మాట్లాడడానికి వీలుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి మనుషులు జంతువుల మీద ప్రేమ అనేది కుక్కల మీద కాదు చూపించాల్సింది. జంతువుల మీద ప్రేమ ఉంటే మీరు అసలు పూర్తిగా ఏ యొక్క జంతువుని, ఏ యొక్క పక్షిని కూడా చంపడానికి వీలు లేకుండా చట్టాలు తీసుకురావాలి. కొన్ని లక్షల గొర్రెపోతుల్ని, కొన్ని లక్షల మేకల్ని, కొన్ని లక్షల జంతువుల్ని, కొన్ని లక్షల కోళ్ళని తింటూ ఉన్నటువంటి మనుషుల్ని గరుస్తూ పిల్లల్ని చంపేటువంటి కుక్కల మీద ప్రేమ ఏంటి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కుక్కలను నిషేధించడం అనేది, కుక్కల నిర్మూలన అనేది పూర్వం నుంచి మున్సిపాలిటీస్ యాక్ట్లో, పంచాయతీస్ యాక్ట్లో ఎందుకు పెట్టారు? ఆ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. వాటి వల్ల నష్టం ఉంది కాబట్టి వాటిని చట్టాల్లో పొందుపరచడం జరిగింది. కుహనా మేధావులందరూ కొందరు బయలుదేరి ఈ కుక్కలు విస్తారంగా పెరిగిపోయి పిల్లలను చంపుతూ ఉంటే, రోడ్ల మీద వెళ్ళిన వాళ్ళు కరుస్తూ ఉంటే, ఆ కుక్కల నిర్మూలన చేయకూడదని చెప్పేసి జంతు ప్రేమికులు అని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వాలు కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. జడ్జెస్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఒక తీర్పు చెప్పేటప్పుడు దాని పర్యవసానాలు, కలిగే నష్టాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. కుక్కల మీద ప్రేమతో మీరు ఇచ్చేటువంటి తీర్పుల వల్ల ఎంతమంది పసిపిల్లలు ఈ కుక్కల గరిచి చనిపోవడం జరిగింది, ఎంతమంది మనుషులు కుక్కల గరిచి ర్యాబిస్ వచ్చి చనిపోవడం జరుగుతాం. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల నిర్మూలన అనేది తక్షణం ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక జీవి మీద అంత ప్రేమ ఉంటే మరి కుక్క జీవే, ఈగలు, దోమలు కూడా జీవులే కదా. దోమల నిర్మూలన ఎందుకు చేస్తున్నారండి? ఈగల నిర్మూలన ఎందుకు చేస్తున్నారండి? మరి వాటిని కూడా పెరగనివ్వాలి కదా, వాటి సీజన్లో వాటిని పెరగనివ్వాలి కదా. దోమల్ని, ఈగల్ని ఎందుకు చంపుతున్నారండి? వాటి వల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందని, ప్రజల ఆరోగ్యం కోసం చంపుతున్నారు. అట్లాగే కుక్కలను కూడా, వీధి కుక్కలను కూడా సంహరించాల్సిన అవసరం ఉంది. వాటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. వాటి సంఖ్య పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదేమంటే వాటికి సంతానోత్పత్తి కలగకుండా ఆపరేషన్లు చేస్తున్నాం అని చెప్పేసి అది చెప్తా ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారు, ఎన్నిటికి చేస్తున్నారు? ప్రతి వీధిలో కూడా కుక్కల పిల్లలు పెడతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా కుక్కల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న పిల్లాడు ఏదైనా ఒక చాక్లెట్ కొనుక్కోవడానికో, ఒక బిస్కెట్ కొనుక్కోవడానికో తనంతట తాను కొట్టు దగ్గరికి, చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకటో తరగతి చదివే పిల్లలు, 2వ తరగతి చదివే పిల్లలు, మేము మా చిన్నతనంలో స్కూల్కి మేమంతా మేమే వెళ్ళి వచ్చేవాళ్ళు, మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఇవాళ అలా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉందా? పసిపిల్లల్ని మనం రోడ్డు మీద తిరగలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి మనం కుక్కల్ని నిషేధించాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ప్రజలకు ఎంతోమందికి ఉంది ఈ బాధ. నా దగ్గరికి వచ్చి ఒక సోదరుడు చెప్పడం జరిగింది. అలాగే నేను ఒక వీధి కుక్కల నిషేధించాలని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. అందులో కూడా ఎంతోమంది పోస్టులు పెడతా ఉంటారు. కుక్కల వల్ల ఆ పిల్లలు చనిపోయిన సంఘటనలు, కుక్కలు కరిచినప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్లు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. నేను ఒక కేసు చేస్తా ఉన్నా, క్రిమినల్ కేసు 304A. దాంట్లో ఏంటంటే పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకుని ఒక కుర్రాడు బైక్ మీద వస్తూ ఉంటే ఆ బైక్ అతని ఎమ్మట కుక్కలు పడితే అతను ఆ బైక్ని సైడ్కి తీసేటప్పుడు గల వెనక నుంచి వస్తున్నటువంటి ఆటో ఆ బైక్ గుద్దుతాడేమో అనేటువంటి భయంతో పక్కకి లాగడంతో అది వెళ్ళిపోయి చేలలో పడిపోయి, బోల్తా పడిపోయి అందులో 2 మనుషులు చనిపోవడం జరిగింది. ఇలా యాక్సిడెంట్లకి, ఇలా చావులకి, పసిపిల్లల చావులకి కారణం అవుతున్నటువంటి
కుక్కల మీద తప్పనిసరిగా ప్రభుత్వాలు, పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ చర్యలు తీసుకోవాలా. వీధి కుక్కలు నిషేధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇవాళ మనం అపార్ట్మెంట్స్లో కూడా చూస్తున్నాం, లేకపోతే ఇళ్ల పక్కన కూడా చూస్తున్నాం, కుక్కలు పెంచుతూ ఉంటున్నారు. ఆ కుక్కలు గోల్ చేస్తూ ఉంటాయి. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి డిస్టర్బెన్స్. మనం అడిగితే గొడవలు జరిగే పరిస్థితి ఉంది. జంతువులు పెంపుడు జంతువుల ద్వారా ఇతరులకి అసౌకర్యం కలిగించడం కూడా నేరమే చట్ట ప్రకారం. పెంపుడు జంతువుల వల్ల ఇతరులకు ఏదైనా హాని జరిగినా కూడా దాని మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి భిన్నంగా అపార్ట్మెంట్లో ఇవాళ కుక్కలు పెంచడం, ఎదురుగా ఉన్న ఫ్లాట్ వాళ్ళకి ఆ కుక్కల వల్ల డిస్టర్బెన్స్, దాని గురించి అడిగితే వాళ్ళు గొడవ పడడం, ఇటువంటి అన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి చట్టాలని కరెక్ట్గా అమలు చేయాలి. వీధి కుక్కలకు సంబంధించి కానీ, పెంపుడు జంతువులకు సంబంధించి కానీ, అపార్ట్మెంట్లో కుక్కలు పెంచొచ్చా లేదా అనేటువంటి విషయం కానీ, పెట్స్ అంటే పెంపుడు జంతువులు పెంచొచ్చా లేదా అనేటువంటి విషయాల మీద కానీ ఒక స్పష్టంగా అయినటువంటి విధానంతో ప్రభుత్వాలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ప్రజలకు అసౌకర్యం కలిగించి దేన్నైనా కూడా నిషేధించాల్సిందే, నిరోధించాల్సిందే. సృష్టిలో మనిషే ముఖ్యం. మనిషికి నష్టం కలిగించి దేన్నైనా సరే నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అది మనిషి మనుగడకు అవసరం. ఈ విషయాలన్నీ ఈ వీడియో చూస్తున్నటువంటి అధికారులు కానివచ్చు, ఎవరైనా సరే ఆలోచించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక సోదరుడు నాకు చెప్పినటువంటి బాధని నేను ఈరోజు మీ ముందుకు ఉంచుతూ ఉన్నాను. కాబట్టి దీని మీద ఆలోచించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, మున్సిపాలిటీలను కానీ, పంచాయతీలు కానీ, సంబంధిత అధికారులను కానీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.